ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. కువైట్ నేషనల్ గార్డ్ తన భద్రతా బాధ్యత కింద ఉన్న ఒక ప్రదేశంలో శనివారం తమ డ్యూటీ ఫోర్స్ ఒక డ్రోన్ను విజయవంతంగా కూల్చివేసినట్లు ప్రకటించింది. అయితే భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి, కీలకమైన సంస్థాపనలను రక్షించడానికి మరియు సంభావ్య ముప్పులను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు దళం ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని నేషనల్ గార్డ్ పౌరులు మరియు నివాసితులను కోరారు. అయితే కువైట్ సాయుధ దళాలు, కువైట్ పోలీసులు మరియు కువైట్ అగ్నిమాపక దళంతో సమన్వయంతో పనిచేస్తూ ఏవైనా బెదిరింపులను పరిష్కరించడానికి దాని యూనిట్లు అధిక హెచ్చరికతో మరియు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని కూడా ఇది ధృవీకరించింది. దేశ భద్రతను దెబ్బతీసే ఏవైనా ప్రయత్నాలను భద్రతా సంస్థలు దృఢంగా ఎదుర్కొంటాయని, జాతీయ సార్వభౌమత్వాన్ని, స్థిరత్వాన్ని మరియు కీలక ప్రయోజనాలను పరీక్షించడంలో వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తాయని అధికారులు నొక్కి చెప్పారు. ఇప్పుడే అందిన వార్త ఫ్రెండ్స్, కువైట్ నేషనల్ గార్డ్ తన భద్రతా బాధ్యత కింద ఉన్న ఒక ప్రదేశంలో గత 24 గంటల్లో 5 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసిందని ప్రకటించింది. జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన సంస్థాపనలను రక్షించడానికి మరియు సంభావ్య ముప్పులను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న చర్యలలో సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని నేషనల్ గార్డ్ ప్రజలను కోరింది. దాని దళాలు అధిక అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పింది. ఏదైనా ముప్పుకు త్వరగా స్పందించడానికి, దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మరియు జాతీయ ప్రయోజనాలు మరియు సామర్థ్యాలను కాపాడుకోవడానికి కూడా కువైట్ సాయుధ దళాలు, కువైట్ పోలీసులు మరియు కువైట్ అగ్నిమాపక దళంతో సన్నిహితంగా సమన్వయాన్ని కూడా ఉందని ధృవీకరించింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.